బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బర్హపీడం నటవర వపుగు కర్ణయోగు కర్ణికారం బిభ్రద్వాసక కనక కపిశం బిభ్రద్వాసక కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్వేణు రధర సుదయ పూరయ గోప వృందై రంధ్రాన్వేణు రధర సుదయ పూరయ గోప వృందై బృందారణ్యం స్వపద రమణం ప్రవిశాద్గీత కీర్తి బృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్గీత కీర్తి బర్హాపీడం నటవర వపు కర్ణయోగు కర్ణికారం బిభ్రద్వాసక కనక కపిశం వైజయంతీంచ మాలం రంధ్రాన్వేణు రధర సుదయ పూరయ గోప బృందై బృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్గీత కీర్తి ప్రావిశద్గీత కీర్తి. జై కృష్ణ. ఇది వ్యాసుడి యొక్క శిష్యులు ప్రథమ గీత అంటారు. భాగవతంలో వచ్చేటువంటిది. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి కృష్ణుని ఈ శ్లోకం వర్ణిస్తూ శ్రీకృష్ణుడు బృందావనానికి ప్రవేశించాడు. ఆయన శిరస్సున పింఛాన్ని, చెవుల యందు కొండగోగు పూలను, కటిభాగంలో బంగారు రంగు గల పట్టు వస్త్రాన్ని, కంఠంలో వైజయంతి మాలను ధరించి తన అధరామృతంతో వేణువు యొక్క రంధ్రాలను పూరిస్తూ గొప్ప నటుడి వేషంతోనూ, మంచి నటుడి వేషమంటూ శంఖచక్రాది లక్షణాలతో కూడి ఉన్నాడు. అటువంటి కృష్ణుడు తన పాదాలతో చిహ్నితమైన బృందావనంలోకి ప్రవేశించాడు అనేటువంటి అర్థం వచ్చే శ్లోకాన్ని గట్టిగా గానం చేస్తూ వ్యాసుడు శిష్యులు కృష్ణ కథను పాటగా పాడారు. కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి, కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి, వెతలు తొలుగునండి మదిలో వెతలు తొలుగునండి మదిలో వెతలు తొలగునండి వెతలు తొలగునండి మదిలో వెతలు తొలగునండి, కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి, వ్యథలు తొలగునండి మదిలో వెతలు తొలగునండి. శైశవములోనే ఇతడు ముతను వదను చేసే, శైశవములోనే ఇతడు పుతన వదను చేసే, వింత గొలుపునటుల జనుల మాట మూగబోయే, వింత గొలుపునటుల జనుల మాట మూగబోయే, కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి, వ్యథలు తొలగునండి మదిలో వ్యథలు
తొలగునండి. మన్ను తినుట తెలిసి యశోద కోపమందే మన్ను తినుట తెలిసి యశోద కోపమందెనయ్యో. మన్ను తినుట తెలిసి యశోద కోపమందెనయ్యో. మన్ను తినుట తెలిసి యశోద కోపముందెనయ్యో. నోటులేన కనెను సకల భువన పాండవులను. నోటిలోనే కనెను సకల భువన భాండములను. కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి. వ్యథలు తొలగునండి మదిలో వ్యథలు తొలగునండి. వెన్న దొంగలించే గోవులు వెన్న దొంగలించే గోపులు దుఃఖముందుగాను. వెన్న దొంగిలించే గోపులు దుఃఖముందగాను. వెన్న దొంగలించే గోపులు దుఃఖముందగాను. వెన్న దొంగిలించే గోపులు దుఃఖముందగాను. వెన్న నెపము చూపి మనసున పాపమంత దొలిచే. వెన్న నెపము చూపి మనసున పాపమంత దొలిచే. కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి. వ్యథలు తొలగునండి మదిలో వ్యథలు తొలగునండి. కాళిమడుగులోన కృష్ణుడు సర్పదర్పమణచే. కాళిమడుగులోన కృష్ణుడు సర్పదర్పమణచే. జనులు మునులు చూసి అరరే మోకరిల్లి పిలిచే. జనులు మునులు చూసి అరరే మోకరిల్లి పిలిచే. కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి. వ్యథలు తొలగునండి మదిలో వ్యథలు తొలగునండి. గోపశ్రీల నడుమ కృష్ణుడు ఆడి పాడెనండి. గోపశ్రీల నడుమ కృష్ణుడు ఆడి పాడెనండి. స్వామి ఒడిని చేరి భక్తులు తనువు మరచి రండి. స్వామి ఒడిని చేరి భక్తులు తనువు మరచిరండి. కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి. వ్యథలు తొలగునండి మదిలో వ్యథలు తొలగునండి. అన్ని ఇన్ని కాదు వెందని కథలు కంతు లేదు. అన్ని ఇన్ని కాదు ఎన్నని కథల కంతు లేదు. విన్నవారి మదిలో కృష్ణుడు కదలిపోనే పోడు. విన్నవారి మదిలో కృష్ణుడు కదలిపోనే పోడు. కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి. కథలు మదిలో విథలు తొలగునండి. కథలు వినగరండి కృష్ణుని కథలు వినగరండి. వ్యథలు తొలగునండి మదిలో వ్యథలు తొలగునండి. వ్యాస శిష్యులు చేసిన కృష్ణగానం శుకుడి చెవిలో పడింది. మంచి సంగీతానికి జింకలు ఆకర్షింపబడతాయని చెప్తారు. శుకుడు కృష్ణగానానికి ఆకర్షించబడ్డాడు. ఈ గానం ఎక్కడి నుండి వస్తుందా అని వెతుక్కుంటూ వ్యాసుడు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు శుకుడిని చూసి చాలా సంతోషించారు. కానీ గానం మాత్రం ఆపలేదు. అప్పుడు శుకుడే కల్పించుకొని, నాకు కూడా మీరు పాడుతున్న శ్లోకాలను నేర్పండి అన్నాడు. అప్పుడు ఆ శిష్యులకు తమ గురువు గారి సంకల్పం నెరవేరిందని సంతోషం కలిగింది. వారు ఇలా అన్నారు, ఓ సుఖమహర్షి, మేము వ్యాసులు వారి శిష్యులం. మాకు తెలిసిన కృష్ణ కథ
కృష్ణతత్వం చాలా తక్కువ. మా గురువుగారు జ్ఞాననిధి, ఆయనకు అన్నీ తెలుసు. అందువల్ల తమరు వారి వద్దే భాగవతాన్ని అధ్యయనం చేస్తే బాగుంటుంది. మేము మీకు చెప్పేంతటి వాళ్ళం కాదు, మేము చాలా చిన్నవాళ్ళం అని నమస్కరించి ఊరుకున్నారు. శుకుడు ఎందుకో కాసేపు ఆలోచించాడు. తర్వాత అయితే సరే పదండి, మీ గురువుగారిని దర్శించుకుందామన్నాడు. అందరూ వ్యాస మహర్షి వద్దకు వెళ్ళారు. అక్కడ శుకుడు తనకు జ్ఞానోపదేశం చేయవలసిందిగా, విశేషంగా భాగవతాన్ని బోధించవలసిందిగా వ్యాసుడిని ప్రార్థించాడు. For more videos like this, subscribe Big TV channel.